అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మనం చూస్తూ ఉంటే జూబ్లీ హిల్స్లో ఒక మొక్కను నాటడం జరిగింది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా మాజీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు గత 8 ఏళ్లుగా ప్రతి ఒక్కరిని మమేకం చేస్తూ కొన్ని కోట్లాది మొక్కలు నాటి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎంతో అంత గ్రీనరీ పర్సంటేజ్ పెరిగింది అంటే అది కేసీఆర్ గారితో పాటు కేసీఆర్ గారి అడుగుజాడలో నడుస్తూ మరి సంతోష్ గారి కృషి ఎంతో ఉందని చెప్పుకోవచ్చు. ఈరోజు ఏ పండుగ అయినా కూడా ప్రకృతితో ముడిపడి ఉంటుంది. ఏ పండుగ అయినా కూడా మరి పూలతో, పండ్లతో, పత్రాలతో అలంకరించి పూజించే సంస్కారం, ధర్మం, సనాతన ధర్మం మనది. అలాంటి మన సనాతన ధర్మంలో ఈరోజు మరి మంచి పూలు కానీ, మంచి పండ్లు కానీ, మంచి ఆక్సిజన్ కానీ మనమందరం మానవాళి, జీవరాశి అంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలి, మంచి ఆక్సిజన్తో మంచిగా బతకాలి అంటే ఖచ్చితంగా రేపటి తరాలకు మనం మన ప్రకృతిని, మన మంచి వాతావరణాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగా ప్రతి ఒక్కరూ ఈ ఉగాది నుంచి అందరం కూడా గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా మాజీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారి పిలుపు మేరకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటుదాం, ఈ పర్యావరణాన్ని కాపాడుదాం. జై తెలంగాణ. మరి ఒక్కసారి అందరికి కూడా ఉగాది శుభాకాంక్షలు.